హలో, మళ్ళీ వచ్చాను. ప్రజెంట్ మనం జోగ్ని వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం. సో జోగ్ని వాటర్ ఫాల్స్ పార్కింగ్ నుంచి నియర్లీ 2 km వాక్ అయితే ఉంటుంది. సో వాక్ అయితే చేసుకుంటూ వెళ్ళాలి. బాగా అలసిపోతాం. అబ్బా, ఇక్కడ చూడండి మొత్తం కొండలు స్పాట్. ఆ పైకి వెళ్ళాలి. మనతో పాటు బ్యాచ్ వస్తుంది అందరూ కూడా. సో వాళ్ళతో పాటు కలిసి నేను వెళ్తున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ చాలా అలసిపోయాను. అబ్బా, 1/2 కిలోమీటర్ కూడా ఇంకా రాలే. వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ కొండ అయితే మాత్రం స్ట్రైట్ గా ఉండదు, కొంచెం మొత్తం రాళ్ళు రాళ్ళుగా మట్టి మట్టిగా ఉంటుంది. సో ఇంకా చాలా దూరం నడవాలి. ఇంకా బ్యాక్ సైడ్ చూడండి, వీళ్ళందరూ నాతోనే వస్తున్నారు. సో ఇంకొంచెం దూరం నడవాలి. నడిచాక 150 feet ఉన్న వాటర్ ఫాల్స్ అనేది మనకు కనిపిస్తుంది. అక్కడ నుంచి హిమాలయ పర్వతాలు క్లియర్ గా కనిపిస్తే అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తా. వెళ్తున్న దారిలో మనకి మంచు కొండలు ఇవన్నీ పైకి వెళ్ళాక మీకు ఇంకా క్లియర్ గా చూపిస్తా. ఇక్కడ ఉన్న చిన్న టెంపుల్ ఇది. ఓకే, ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోలే, ఇలా నడుచుకుంటూ. ఓకే, ఆ కొండ పైకి ఎక్కాలబ్బా, ఆ కొండ పైకి ఎక్కాలి. ఈ సెంటర్ పాయింట్లో ఉంటుంది ఫాల్స్, అక్కడ వరకు నడిచే వెళ్ళాలి. చూడండి ఇక్కడ షాపులు కొండపైన, ఇలా వాటర్ అనేది వస్తుంటుంది పైనుంచి, ఆ దారి నుంచి కారుతా ఉంటుంది. ఇలా కారుతుంది చూడండి, అది అలా పైనుంచి వస్తూ ఉంటుంది. కనిపిస్తుందా? ఇక్కడి నుంచి దాటుకుంటూ ఆ పక్కడికి వెళ్ళిపోవాలి. ఈ వంతెన ఇక్కడి నుంచి, ఇదేంటంటే షార్ట్ కట్ జోగ్ని వాటర్ ఫాల్స్కి. ఇప్పుడు మేము అందరినీ తీసుకొని మా ఫ్రెండ్స్ అందరూ ఇలా దీన్ని దాటుకుంటూ వెళ్ళిపోతాం. ఆ బ్రిడ్జ్ అయితే క్రాస్ చేస్తాను. ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత వీడియో. అబ్బా, ఇక్కడ చూడండి లోకల్స్ ఇక్కడ అలా అమ్ముతూ ఉంటారు సామాన్లు అన్నీ కూడా. మీకు కావాలంటే కొనుక్కోవచ్చు, వాళ్ళ చేతితో ఓన్ గా కుట్టి చేసినవి. ఓకేనా, ఓన్ గా వాళ్ళ చేతితో ఊల్ అవన్నీ అల్లి. చూడండి మన కళ్ళ ముందే ఆవిడ అల్లుతుంది అన్ని కూడా. హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ చేతితో చేసి ఇలా అమ్ముతూ ఉంటారు. ఇవిడ అందరికి ఇలాగా అమ్ముతూ ఉంటారు. సో ఆ పైకి మనం ఇప్పుడు వెళ్ళాలి, వెళ్ళిపోదాం. వెళ్తున్న దారిలో మళ్ళీ వింటున్నాను ఈ సౌండ్ ని. హాయ్ జీ, కిధర్ సే? కిధర్ సే? రాజస్థాన్ సే. ఇంత విన్నాం ఇక్కడ, వాళ్ళు రాజస్థాన్ నుంచి, వీళ్ళు రాజస్థాన్ నుంచే. ఎంత బాగా వాయిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయండి అబ్బా. పాపం కొండ మీదకి వచ్చి చిన్న పిల్లల్ని పెట్టుకుని అలా చేస్తున్నారు. అబ్బా, ఇలాంటి వాళ్ళు కనిపిస్తే మాత్రం వాళ్ళకి సాయం చేయండి. పాపం ఎంత దూరం నుంచో రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ అలా ప్లే చేస్తున్నారు. సార్ బాటం పట్టుకోండి, సీదా సీదా చల్లని. వేసాను 1 మీటర్ అలా ముందు నుంచి ఇలా వెళ్ళాలి. ఓకే, అలాగుందో. ఇక్కడ నుంచి మనకి హిమాలయ కొండలు కూడా కనిపిస్తాయి. బ్యాక్ సైడ్ చూడండి, ఇలాగా వాటర్ ఫాల్స్ అన్ని దాటుకొని మనం పైకి వెళ్ళగలం. పైకి వెళ్ళాలి. బా, వాటర్ ఫాల్స్ మాత్రం అనిపించింది తప్ప చాలా బాగుంది. ఆ సౌండ్కే మర్చిపోతుంది తప్ప హ్యాపీగా జలపాతం, ప్యూర్ వాటర్ అలా కొండ నుంచి వచ్చేస్తుంది. కొంచెం దూరం ఉంది, ఇంకొంచెం దూరం అలా నడిచేయాలి. అబ్బా, షాప్స్ అనేవి ఉంటాయి, మీరు ఏమైనా తాగాలనుకుంటే తాగొచ్చు. రెస్ట్ తీసుకొని మ్యాగీ, ఇన్స్టెంట్ మ్యాగీ వాళ్ళ స్పైసెస్ తో తెస్తారు. వాళ్ళ మసాలాలు అన్ని డిఫరెంట్గా ఉంటాయి, మనలో ఉండి కావాలి తినేస్తున్నారు. ఆగి బాగుంటాయి, తినడానికి తినొచ్చు. తినేసి వెళ్ళడమే కష్టం. నా గెస్ కరెక్ట్ అయితే తినకుండా ముందే వెళ్ళిపోవడం బెస్ట్. తినేసి అయితే నడలేం. చూడండి వెనకాల ఎలాగున్నా హిమాలయన్ పహాడ్లు, హిమాలయన్ కొండలు, మౌంటైన్ ట్రెక్కింగ్. ఎవరో బాబా వచ్చారు, స్వామి కనిపించాడు, పాము పట్టుకొని ఫోటోలు తీసుకోమంటున్నాడు. ఆ పాము భలే ఉంది, కానీ వద్దబ్బా పాము. నేను వెళ్ళిపోతానమ్మా. ఇగో వాటర్ ఫాల్స్ అలా పైనుంచి కారిపోతుంది. ఇప్పుడు ఆ పైకి వెళ్ళాలి. చూడండి ఎలా వెళ్తున్నారు అందరూ. అలా నది దాటి ఒడ్డుని దాటి డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. ఓకేనా, చూడండి ఎంత స్ట్రగుల్ అవుతున్నారు వెళ్ళడానికి. పాయింట్ అలా దాటుకొని అలా ముందుకు వెళ్ళాలి. వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పైకి వెళ్ళిపోవాలంటే ఇప్పుడు షూలు తీసైతే ట్రెక్కింగ్ చేయాలి. షూలు ఉంటే ఫుల్ తడిసిపోతాయి, అందుకే షూలు ఇప్పేసాను. ఇక్కడ నుంచి ఆ వంతెన దాటాలి, అటేపుకి వెళ్ళిపోవాలి. అందుకే షూలు ఇప్పాను, ఆడాలి, షూలు తడిసిపోతాయి. చూడండి ఎలా దాటుతున్నారు అందరూ. చూడండి ఎలా దాటుతున్నారు.
అలాగే దాటి వెళ్ళాలి, లేకపోతే మామూలుగా అయితే వెళ్దాం. షూలు అయితే ఇప్పిస్తాం. ఇక ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి, అలా దాటాలి. ఏం కాదులే, చిన్నదే ఇది. నేనైతే వెళ్తున్నాను. అబ్బా ఏం కాదులే. అబ్బా నాకన్నా పెద్ద వయసులో పెద్దవాళ్ళు ఈజీగా వెళ్ళిపోతున్నా, నేను వెళ్ళలేనా? జాగ్రత్తగా వెళ్ళిపోవాలబ్బా. అలా దాటేద్దాం. చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే మాత్రం, చాలా చాలా కూల్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ పైకి వచ్చాం, ఇంకొంచెం దూరమే ఉంది. ఇలా నడుచుకుంటూ స్ట్రీట్కి వెళ్ళి లెఫ్ట్ వెళ్ళిపోవాలా. సో ఈ ప్లేస్ యొక్క హిస్టరీని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పైకి వెళ్ళాక. ప్రజెంట్ నేను నడుస్తున్నాను, జారిపోలే ఉన్నాను. అబ్బా ఈజీగా నడిచచ్చు, కానీ రాళ్ళు ఎక్కువ ఉంటాయి. ప్లేస్కి అయితే మనం వచ్చేసాం. ఇదే ప్లేస్ కనిపిస్తుందా? ఇదే ప్లేస్. ఈ ప్లేస్ యొక్క హిస్టరీ ఏంటంటే, లార్డ్ ఇంద్రదేవుడు ఒక కూతురు జయంతి మాత ఇక్కడికి వచ్చి స్నానం చేస్తూ ఉండేవారంట. సో అప్పటి నుంచి ఈ ప్లేస్ అనేది చాలా పవిత్రంగా మారింది. సో చాలా మంది ఇక్కడ ఉన్న ఊరోళ్ళు ఏంటంటే ఈ ప్లేస్ ని చాలా దైవంగా పవిత్రంగా భావిస్తారు. సో అందుకే ఈ యొక్క ప్లేస్ కి చాలా పవిత్రత ఉంది. ఇక్కడ స్నానం చేస్తే చాలా వరకు పాపాలు పోతాయని నమ్ముతున్నారు. ఇక్కడ మనకున్న శక్తిపీఠాల్లోని ఈ యొక్క ప్లేస్ శక్తిపీఠంకి కనెక్షన్ ఉందని చెప్పి ఇక్కడ నమ్ముతున్నారు జనాలు. సతీదేవికి ఇక్కడ కనెక్షన్ ఉంది. గాడ్నే సతీదేవికి ఇక్కడ కనెక్షన్ ఉంది. శక్తిపీఠంలో ఈ ప్లేస్ కూడా కలిసింది అని చెప్పి వాళ్ళు అంటున్నారు, నమ్ముతున్నారు. సో ఇక్కడ నుంచి దగ్గరలోని వశిష్ఠ టెంపుల్ స్ట్రైట్ కి వెళ్ళిపోతే వశిష్ఠ టెంపుల్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఆ తల్లి వచ్చి ఇక్కడ స్నానం చేస్తూ ఈ యొక్క ప్లేస్ ని పవిత్రంగా మార్చారు. అప్పటి నుంచి వాళ్ళు ఏంటంటే జోగిని మాత అని పిలుచుకుంటారు. ఆ గుడి కూడా ఇక్కడ దగ్గరలోనే, ఈ ఒక కిలోమీటర్ దూరంలో ఆ గుడి కూడా ఉంది. దేవుడిగా భావిస్తారు ఈ ప్లేస్ ని. సో ఎక్కడెక్కడి నుంచో చాలా మంది జనాలు వస్తుంటారు, నార్త్ ఇండియా నుంచి. మన సౌత్ ఇండియా నుంచి కూడా కొంతమంది వచ్చారు. ఇంకా రావాలనుకుంటే నేను క్లియర్ గా చెప్తే ఎలా రావాలనేది, ఓకేనా? సో మీకు చెప్పింది మీకు అర్థమే ఉంటుంది. చాలా పెద్ద 150 feet వాటర్ ఫాల్స్, 150 అడుగుల వాటర్ ఫాల్స్ ఇది. సో ఈ వాటర్ ఫాల్స్ దగ్గర జయంతి మాత అంటే ఇక్కడ వాళ్ళు జోగిని మాత అని పిలుచుకుంటారు. ఆవిడ వచ్చి ఇక్కడ స్నానం చేస్తూ ఉండేవారంట. సో అది చాలా వరకు ఆ వాటర్ ని చాలా నమ్మి ఇంకా అంటే చాలా ఒక పవిత్రమైన ప్లేస్ గా మార్చారు. సో ఇక్కడ ఏంటంటే పవర్ ఆఫ్ ఫీమేల్ అని చెప్పుకుంటారు. అంటే లేడీస్ పవర్ ఇక్కడ ఎక్కువ, లేడీస్ పవర్ ఉన్న ప్లేస్ అని ఇక్కడ నమ్ముతారు. ఇక్కడ అంటే ఫీమేల్ పవర్ ఉన్న ప్లేస్ ఇది, చాలా సేక్రెడ్ అంటే చాలా పవిత్రమైన ప్లేస్ ఇది అని చెప్పి ఇక్కడ ఉన్న ఊరోళ్ళు దేవుడిని బాగా నమ్ముతారు. ఆవిడ పేరు మీద గుడి కూడా కట్టించారంట ఇక్కడికి వచ్చారని. సో మీకు క్లియర్ గా చూపిస్తాను నాకు ఒక వాటర్ ఫాల్స్ అనేది క్లియర్ గా. చూడండి ఆ పైనుంచి అలా దారి వస్తుంది కిందకి. ఈ వాటర్ అలా వచ్చి అలా కిందకి వెళ్ళిపోద్ది. ఇంతకలు మనం వాటర్ చూపించాం కదా, ఈ వాటర్ అది. చాలా చల్లగా ఉంది అబ్బా, చాలా అంటే చాలా చల్లగా ఉంది, చాలా కూల్గా ఉంది. ఇక్కడ ఈ వాటర్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఊరోళ్ళందరూ ఇక్కడికి వచ్చి స్నానం కూడా చేస్తారు. ఆ మాత వచ్చి ఇక్కడ స్నానం చేస్తూ ఉంటారంట. ఇప్పటికీ జనాలు చాలా వరకు అది నమ్ముతున్నారు. అది నిజమే, చాలా మంది ఇక్కడ చెప్పారు నాకు. వాళ్ళు బాగా నమ్ముతున్నారు. ఆ దేవుడి పేరు మీద కూడా గుడి కూడా కట్టించారు. చూసారా, ఇగో ఇదే వాటర్ ఫాల్స్. నేను దగ్గరికి వెళ్ళి మరి తీస్తున్నాను. ఇలా వాటర్ కారుతూ ఇలా కింద నుంచి వెళ్ళిపోతుంది. చాలా పవిత్రమైన ప్లేస్ ఇది. అక్కడ పైనుంచి కారుతుంది వాటర్ ఫాల్స్. ప్రజెంట్ అయితే చిన్న దారే వస్తుంది, ఎండాకాలం కదా. సో చూస్తున్నారుగా, ఇదే జోగిని వాటర్ ఫాల్స్. సో ఇక్కడ నుంచి అలా మనం కూర్చొని చూస్తే హిమాలయన్ పర్వతాలు కనిపిస్తాయి. సో ఆ కింద నుంచి మనం ఇక్కడికి వచ్చాం. అప్రాక్సిమేట్లీ 2 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఇది. ఆ ట్రెక్కింగ్ పూర్తి చేసుకొని ఒక 150 అడుగుల ఫీట్ ఉన్న వాటర్ ఫాల్స్ని చూడడానికి వచ్చాం. వాటి యొక్క హిస్టరీని కూడా మీకు ముందే చెప్పాను. సో అందరూ రావాలని కోరుకుంటున్నాను, ఓకేనా? క్లియర్ డేటా అందించాను ఈ వీడియోలోని. క్లియర్గా చూడండి. చాలా మంది కపుల్స్ వచ్చారు, ఫోటోషూట్లు చేసుకుంటారు. ఓకే, ఎగ్జాక్ట్లీ ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాను. ఇదే వాటర్ ఫాల్స్. సో ఇక్కడ చూసారా, వాటర్ సౌండ్ కూడా మీరు వినబడుతూ ఉంటుంటుంది. చాలా గట్టిగా సౌండ్ వస్తుంది. ఆ ఘోష అనేది చాలా రీసౌండ్ లాగా వస్తుంది. సో ఇక్కడ నువ్వు గట్టిగా అరిచినా సరే ఆ సౌండ్ ఎక్కువ అవుతుంది. ఓ అంటే ఓ అని సౌండ్ అవుతుంది, గట్టిగా రాలి. చూడండి బ్యాక్ సైడ్ అంతా.
ఇక్కడ చూడండి హిమాలయ పర్వతాలు కూడా నా పైన, నా హెడ్ పైన చూసారా, ఇవన్నీ కూడా కనెక్షన్ ఉంటాయి ఇక్కడ నుంచి మొత్తం మనాలి. సో ఈ ప్లేస్ కి చాలా 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 ఒక పవిత్రత ఉంది. చాలా మంది దేవుడిగా భావిస్తారు. ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే మనకున్న పాపాలు పోతాయి అంటారు. ఆ దేవి వచ్చి ఆ జయంతి మాత అంటే ఇక్కడ జోగిని దేవి అని పిలుచుకుంటారు. ఆ మాత వచ్చి ఇక్కడ స్నానం చేసిన దగ్గర నుంచి ఒక వాటర్ ప్లేస్ అనేది బాగా పవిత్రంగా మారిపోయింది. సో చాలా వరకు జనాలకి హిస్టరీ తెలీదు. నాకు కూడా లోకల్ పీపుల్ని అడిగి తెలుసుకున్నాను. ప్రతి ప్లేస్ కి వెళ్ళినప్పుడు కూడా హిస్టరీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నాను. అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే కిందకి వెళ్ళిపోవాలి. కిందకి వెళ్ళిన తర్వాత వేరే ప్లేస్ కి వెళ్తాను. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా క్లియర్ గా డేటా ఇస్తాను. సో మీరు ఏదైనా డౌట్ ఉన్నా, మీకు ఏదైనా తెలియాలనుకున్నా, మీరు ఏదైనా అడగాలనుకున్నా సరే నన్ను కమెంట్ సెక్షన్ లో అడగచ్చు. ఓకేనా? ప్రాబ్లమే లేదు. నేను చెప్తా, ఓపిక్ గా చెప్తా. మీరు అడిగిందల్లా క్లియర్ గా చెప్తా, ఓపిక్ గా చెప్తా. సో వీడియో క్వాలిటీ అయితే బాగుంది, ఆడియో క్వాలిటీ కూడా మీకు బాగా వినబడుతుంది అనుకుంటున్నాను. నేను ప్రాపర్ మైక్ గానీ ప్రాపర్ కెమెరా గానీ యూజ్ చేయట్లేదు. కానీ నా దగ్గర అయితే కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ మీకు ఇప్పటికీ అందరికీ క్లియర్ గా డేటాతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా? కిందకి ఇలా వాటర్ వెళ్ళిపోతుంది. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.